కష్టాల్లో ఉన్న రాష్ట్రం కూడా తిరిగి ఎలా కోలుకుంటుంది అనే దానికి ఒక ఉదాహరణ అండి. ఈ 16 నెలల నుంచి జరుగుతున్న పరిపాలన కానీ, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ చూస్తే కనుక నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్న నాయకత్వం, ఒక బలమైన ప్రభుత్వం ఉంటే ఏ విధంగా పరిపాలన చేస్తుంది అనడానికి ఒక ట్రెండ్ సెట్ చేశారనే చెప్పొచ్చండి. గతంలో కూడా చూసాం 151 సీట్లతో బలమైన ప్రభుత్వం ఇచ్చినప్పటికీ వారిలో చిత్తశుద్ధి లేకపోవడం వల్ల రాష్ట్రం యొక్క పరువు పక్క రాష్ట్రాల్లో కానీ దేశం మొత్తం మీద కానీ ఎలా దిగజారిందన్నది, రాష్ట్రం ఏ విధంగా అప్పులు పాలైందన్నది, ఏ విధంగా యువత కానీ మహిళలు కానీ ఏ విధంగా గత ప్రభుత్వంలో బాధలు పడ్డారన్నది చూసిన తర్వాత దానికి దీనికి ప్రజలకి స్పష్టమైన క్లారిఫికేషన్ కానీ స్పష్టమైన తేడా అయితే ప్రజలు బాగా గమనిస్తున్నారండి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు, లోకేష్ గారు లాంటి వ్యక్తులు యువ నాయకత్వం వచ్చిన తర్వాత మన అసెంబ్లీ సమావేశాలు చూసే వీక్షకుల సంఖ్య కూడా పెరిగిందండి. అసలు గవర్నమెంట్ లో ఏం జరుగుతుంది, ఎందుకంటే గత అసెంబ్లీలో ఏ విధంగా అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి అన్నవి అప్పుడు చాలా వార్తలు బయటకు రావడం కానీ సోషల్ మీడియాలో హల్చల్ అవ్వడం కానీ చూసాం. ఈ విధంగా అసెంబ్లీలో ప్రవర్తిస్తారా అని ఆశ్చర్యపోయిన ప్రజలు ఈ రోజు జరుగుతున్న డెవలప్మెంట్స్ కానీ అక్కడ జరుగుతున్న ఒక రకమైన సాకారమైన చర్చలు చూసి నిజంగా చాలా సంతోషపడుతున్నారండి. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత కూడా వారు ఇప్పటికీ కూడా కనీసం తీరు మార్చుకోకుండా మళ్ళీ ప్రభుత్వం మీద ఏదో ఒక రకంగా బురద జల్లాలని వారు చేసే ప్రయత్నాలు తిరిగి వారికే బెడిసికొడతాయి తప్ప వారికి పార్టీకి ఏ విధంగా ఉపయోగపడవండి. ఈ రోజు చూస్తున్నాం మనం ఏదైతే ఇక్కడ ఎన్డీఏ నాయకత్వం ఉన్నదో చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు కేంద్ర ప్రభుత్వం పెద్దల దగ్గరికి వెళ్ళి మా రాష్ట్రం పరిస్థితి ఇది, అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాము, మాకు ఖజానా మొత్తం ఖాళీ అయ్యి మాకు చేతిలో పెట్టారు, కాబట్టి మా ప్రజలకు మేము చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి, పోలవరం పెండింగ్ లో ఉంది, అమరావతి పెండింగ్ లో ఉంది, అలాగే మాకు రైల్వే ప్రాజెక్టులు ఇవ్వండి, మేము అభివృద్ధి చేసుకుంటాం మా ప్రజలకి అని వీళ్ళ అడిగే పద్ధతి కానీ వీళ్ళు ఖర్చు చేస్తున్న రూపాయికి రూపాయి లెక్క చూపించే విధానం కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందుతుంది సార్. నిజంగా మోడీ గారు లాంటి వ్యక్తి ప్రపంచం మొత్తంలో ఒక పవర్ఫుల్ లీడర్, ఆయన్ని దేశం మొత్తం కీర్తిస్తుంది. ఇన్నిసార్లు ఆయన్ని ప్రజలు మళ్ళీ మళ్ళీ ఆయనకి పట్టం కడుతున్నారంటే ఆయన్ని ఎంత నమ్మబట్టి, అంటే ఆయన అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, దేశం మొత్తం అభివృద్ధి చెందాలి, మన దేశంలో మేక్ ఇన్ ఇండియా అని పెట్టడం కానీ, స్వచ్ఛ భారత్ అని కానీ, మన ఆత్మ నిర్భర్ భారత్ అని కానీ ఇటువంటి కార్యక్రమాలు పెట్టి నిజంగా తన సెల్ఫ్లెస్ గా దేశం కోసం పనిచేసే ఒక కూటమి నాయకులు ఉన్న ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు నిజంగా అంతే చిత్తశుద్ధితో వాళ్ళ రాష్ట్రాలకి మేలు చేస్తామని ఆ నాయకులు ముఖ్యమంత్రులు వెళ్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి సహకారం అందుతుంది, తీరుతుంది అన్నది మన రాష్ట్రమే ఒక పెద్ద ఉదాహరణ. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఇన్నిసార్లు పర్యటించి వాళ్ళకి అక్కడున్న మన దగ్గర ఉన్న పరిస్థితులు కానీ అలాగే మన దగ్గర ఉన్న అవకాశాలు కానీ మ్యాన్ పవర్ కానీ మన దగ్గర ఉన్న ల్యాండ్ కానీ ఇవన్నీ చెప్పి మేము పరిశ్రమలు ఆహ్వానిస్తాము, మేము వాళ్ళకి ఏదైతే రాయితీలు ఉంటాయో ఆ రాయితీలు కల్పిస్తాం, వాళ్ళ పరిశ్రమలు పెట్టుకోమనండి, మా యువతకు ఉద్యోగాలు కావాలి, మన దేశ అభివృద్ధిలో జీడిపిలో మేము కూడా కీలక పాత్ర వహించాలి అని చిత్తశుద్ధితో వీళ్ళు అడగడం వల్ల అది కేంద్ర ప్రభుత్వం నమ్మి ఈ రోజు ఇన్ని పెట్టుబడులు ఇవ్వడం కానీ కేంద్రం నుంచి సహకారం కానీ. అలాగే మనం చూసామండి జల్ జీవన్ మిషన్ ఆగిపోయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్లి గత ప్రభుత్వంలో ఆ నిధులు సరిగా ఉపయోగించుకోలేకపోయారు, మాకు గ్రామాల్లో ఇంకా రక్షిత తాగునీరు అందట్లేదు మా ప్రజలకి అని రిక్వెస్ట్ చేయడం వల్ల ఒక్క వ్యక్తి నిజంగా నిజాయితీ పరుడు రిక్వెస్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ అనేది మళ్ళీ దేశం మొత్తం మళ్ళీ రెన్యూవల్ చేశారండి. అంటే ఒకరు నిజంగా అడిగితే ఎంత మేలవుతుంది అన్నది మనం చూసాం. అంటే మాకు పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇప్పుడు మోదీ గారి దగ్గరికి వెళ్ళి మా కేసుల గురించో ఇంకో దేని గురించి అడగాల్సిన పరిస్థితి లేదు కదా, మేము ప్రజల గురించే మాట్లాడతాం. ప్రజల గురించి సార్ కేసులు ఉన్నాయి అంటే చిన్న చితకా కేసులు ఉన్నాయి, మా పవన్ కళ్యాణ్ గారి మీద అయితే క్లీన్ చిట్ అనుకోండి, అది ఏమీ లేవు కేసులు.
సో ఇప్పుడు అంటే వాళ్ళకి ఉన్నట్టు బాబాయ్ మర్డర్ కేసులు, ఇలాంటి కోడికత్తి కేసులు, అలాంటి కేసులు అయితే ఇప్పుడు లేవు. సిబిఐ, ఈడీఐ దర్యాప్తులు చేసి ఆస్తులు అటాచ్ చేసిన చరిత్ర అయితే మా దగ్గర లేదు. ఇంతకు ముందు ప్రధాని గారు వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు రైల్వే ప్రాజెక్టులు కానీ విశాఖలో మనం ఏ విధంగా 1,85,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు శంకుస్థాపన చేశారు. ఈ రోజు రేపు రాబోతున్నారు 13,000 కోట్ల రూపాయలతోటి మళ్ళీ శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే అమరావతికి నిధులు ఇస్తున్నారు, పోలవరానికి నిధులు ఇస్తున్నారు. కాబట్టి ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఒక్కొక్క మెట్టు అంటే మన మీద విసరబడిన ప్రతి రాయిని